విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. సెప్టెంబర్ రాశి కుంభరాశి వాళ్లకు రాశిఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఈ వీడియోలో చూద్దాం. ధనిష్ట, శతభిషం, శ్రవణ నక్షత్రాలు స్పష్టంగా మీ జన్మ చార్ట్ ఆధారంగా నిర్ణయించుకున్నటువంటి రాశుల వాళ్ళకి చక్కటి ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు. సు, సే, షో, సై, ద, ది అనేటువంటి అక్షరాలతో కనుక మీ పేరు మొదలైనట్టయితే ఈ రాశిఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. కుంభరాశి వాళ్ళ లక్షణాలు వీళ్ళకి ఏంటంటే చక్కటి ఆవిష్కరణలు చేయగలుగుతారు, సామాజికంగా సేవ చేయగలుగుతారు, బలమైనటువంటి మేధస్సు ఉంటుంది, స్వతంత్ర ప్రవృత్తితో కొత్త కొత్త నిర్ణయాలని తీసుకుంటారు, ఎంతోమందికి ఇన్స్పిరేటివ్గా ఉంటారు, ఇన్నోవేషన్స్ చేస్తారు, దూరదృష్టి కలిగి ఉంటారు, అంకిత భావంతో పనిచేస్తారు. ఇవన్నీ బాగున్నాయి. అయితే కొన్ని బలహీనతల వలన చిన్న చిన్న నష్టాలు రావడానికి ఆస్కారం ఉంది. స్థిరత్వం లోపిస్తూ ఉంటుంది, వాతావరణంలో మార్పులకి వెంటనే స్పందిస్తూ ఉంటారనమాట. వీటి మీద కనుక మీరు జాగ్రత్తగా ఉంటే మరింత ప్రగతిని చూడగలుగుతారు. సెప్టెంబర్లో మీ ఉద్యోగ సంబంధిత మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయి. యోగ్యత ప్రదర్శన జరుగుతుంది. ఉద్యోగాల్లో ఆలోచించేటువంటి సమస్యలు, అలాగే ఇతరులతో సంబంధాల కోణంలో చూసినట్టయితే హడావిడి చర్చలు ఇలా సాగుతుంది. కానీ మధ్యలో ఉన్నటువంటి అవకాశాలకు కొత్త బాధ్యతలు, ట్రాన్స్ఫర్స్, ఓకే, మీకు ఆదాయం కూడా పెరుగుదల కనిపిస్తుంది. వ్యాపారాభివృద్ధి కోసం మంచి సమయం. మొదట్లో కొన్ని సవాళ్లు ఉంటాయి, అయితే సెప్టెంబర్ చివరి దశలో వ్యాపార విస్తరణ జరుగుతుంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కానీ, నిర్మాణ సామాగ్రి కానీ, మీడియా కానీ, ఫ్యాషన్ ఫీల్డ్స్లో కానీ చాలా ప్రత్యేకమైనటువంటి అభివృద్ధి కనబరుస్తారు. జూపిటర్ ప్రభావంతో రోజువారీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. గుండె, రక్తపోటు వంటి సమస్యలకు శ్రద్ధ అవసరం. చిన్న స్థాయిలో మానసిక ఒత్తిడులు ఉంటాయి. ధ్యానం, యోగా, సరైనటువంటి నిద్ర, ఆహార నియమాలు ఉపయోగకరంగా మారుతాయి. సెప్టెంబర్ 7న పూర్తి చంద్రగ్రహణం ఉంటుంది. మీ పూర్తి ప్రేమ సంబంధాలు కానీ, దాంపత్య సంబంధాలు కానీ గాఢ ప్రభావాన్ని చూపుతాయని చెప్పొచ్చు. ఈ సమయంలో భావోద్వేగంలో మార్పులు, సున్నితమైన మాటలు, ఓపెన్ కమ్యూనికేషన్స్ అవసరం అని చెప్పొచ్చు. కొత్త సంబంధాలు ఏర్పడతాయి. అలాగే కుటుంబంలో జన్మదినాలు, వివాహ అనుబంధాలు, కుటుంబ పిల్లల శుభకార్యాలు ఇవన్నీ కూడా జరుగుతాయి. సింహం కానీ, మిథునం కానీ, ధనుస్సు, వృషభ రాశుల వాళ్ళు మీకు అనుకూలమైనటువంటి రాశులు. ఇటు వ్యాపార సంబంధాలకు కానీ, కుటుంబ సంబంధాలకు కానీ. అలాగే సెప్టెంబర్లో జూపిటర్ ప్రభావం ఆకస్మిక లాభాలకు దారితీస్తుంది. అని ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఆర్థిక సంపాదన పైన నియంత్రణ అవసరం. కొత్త డాక్యుమెంట్లు కొనుగోళ్లు, ఆభరణాలు, స్థలాలు, ఇంటి సంబంధమైనటువంటి ఒప్పందాలు అంతర్లీనంగా జాగ్రత్త పడాలి. విద్యార్థులకు సెప్టెంబర్ చాలా అనుకూలంగా ఉంది. ప్రత్యేకంగా పోటీ పరీక్షల్లో ఫలితాలు మెరుగ్గా వస్తాయి. విదేశీ విద్యా అవకాశాలకు ప్రాధాన్యత పెరుగుతుంది. అడ్మిషన్లు, స్కాలర్షిప్లు లభించేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే సినిమా రంగాలు కానీ, కళారంగాలు, డ్యాన్స్, పెయింటింగ్, సోషల్ మీడియా రంగాలన్నింటిలో కూడా వ్యక్తిగతంగా చాలా గుర్తింపు లభిస్తుంది. మీకు నూతన ప్రాజెక్టులు, అవార్డులు, స్టేజ్ షోస్ ఇవన్నీ కూడా సాధ్యపడతాయి. గతంలో ఉన్నటువంటి లిటిగేషన్స్ సెప్టెంబర్కు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. కుటుంబ సమస్యల విషయంలో క్లారిటీ రావడమే కాకుండా వాటి లాభదాయక వినియోగం మీకు దొరుకుతుంది. సమయము, దృష్టి, డాక్యుమెంటేషన్ పైన శ్రద్ధ అవసరం. ఈ నెలలో వాహన మార్పులు, రిపేర్లు చేయించడానికి అనుకూలమైనటువంటి సమయం. గాయత్రి మంత్ర జపం చేయండి, దాన ధర్మాలు చేయండి, పసుపు మొక్క నాటండి. చిన్న చిన్న వన మహోత్సవాలు ఆరోగ్యానికి, సంపదకి కూడా దోహదం చేస్తాయి. వాటిలో పాల్గొనండి. వ్యాఖ్యల విషయంలో విమర్శలకు దారితీయొద్దు. ఒక్కసారి చెప్పిన మాట తిరిగి తీసుకోవడం చాలా కష్టం. కొత్త ఒప్పందాలపైన సంతకం చేసే ముందు పూర్తిగా చదివి అర్థం చేసుకొని మాత్రమే చేయండి. వాహన ప్రయాణాల్లో వేగాన్ని మితంగా ఉంచండి. అలాగే సెప్టెంబర్లో మీకు పూర్తి చంద్రగ్రహణం ఉంది. ఇది కీలకమైనటువంటి మార్పులు తీసుకురావడానికి అవకాశం ఉంది. 10వ దశలో మీకు జూపిటర్ ఫైనాన్స్ అవకాశాలను పెంచుతుంది. అలాగే నెల చివరిలో యోగ్యత కలుగజేసేటువంటి అవకాశాలు మీకు చాలా వస్తాయి. కుంభరాశి వారికి కెరీర్ అభివృద్ధి ఆర్థిక పరంగా చూస్తే చాలా బాగుంటుందని చెప్పొచ్చు. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. కుటుంబ జీవితాన్ని, మనశ్శాంతిని, అలాగే అన్నిటిని కూడా పెంచుకోగలుగుతారు. పురోభివృద్ధి సాధిస్తారు అన్నిట్లో కూడా. మరి మీకు చెప్పినటువంటి పరిహారాలు పాటించి మరింత చక్కటి ఫలితాలు పొందుతారని ఆశిస్తూ శుభం.